నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆయన బంకర్ మునీర్ ఇంటి పేరు మారిపోయింది, ఆ హోదా ఎగిరిపోయింది. అదేదో ఫీల్డ్ మార్షల్ అని ఒకటి ఈ మధ్య ఇప్పించుకున్నాడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చేత, షహబాజ్ షరీఫ్ చేత. ఇప్పించుకోవడం అంటే ఏం లేదు, షహబాజ్ షరీఫ్ నేను ఫీల్డ్ మార్షల్ కావాలనుకుంటున్నాను అంటే అలాగే సార్ అని చెప్పేసి ఆయన మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేసి ఈయనకి 5 నక్షత్రాల ఫీల్డ్ మార్షల్ అది తగిలించేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరిగిన వ్యవహారాన్ని మన ఓవైసీ గారు కువైట్లో ఇండియన్ డయాస్పోరా ముందు కడిగి పారేశాడు. ఒక రకంగా బంకర్ మునీర్ని ఎక్కి దిగేశాడు. ఇవాళ మునీర్ ఇంటి పేరు బంకర్ అయిపోయింది, ఎందుకంటే ఆ బంకర్లో దాక్కుని ఉన్నాడు కాబట్టి. కేవలం తిండి తెప్పలు అన్ని వ్యవస్థలు అక్కడే, ఏదో చావు తప్పి కన్నులట్టుపోయి ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు. వీళ్ళు ఆర్గనైజర్గా ఒక రహస్య ప్రాంతంలో వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక ఫంక్షన్ పెట్టుకొని దాంట్లో ఒకళ్ళనొకళ్ళు పొగిడేసుకుంటారు, ఒకరికొకళ్ళు అవార్డులు ఇచ్చుకుంటారు, ఫోటోలు మారుస్తారు. దాన్ని ఓవైసీ నిజంగా అద్భుతంగా చెప్పాడు కువైట్లో ఈ ఇండియన్ డయాస్పోరా ముందు. స్టూపిడ్ జోకర్స్ ఆయన అన్నమాట కరెక్ట్. ఇప్పుడు ఓవైసీ కూడా వెరీ లర్న్డ్ మ్యాన్ ఆయన. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ పంపించిన ఆల్ పార్టీ డెలిగేషన్లో చాలా కీ రోల్ పోషిస్తున్నారు ఆయన. విదేశాల్లో ఏంటి అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చెప్పడం కోసం వివిధ దేశాల్లో దీనికి సంబంధించిన అప్రైజ్ చేసుకుంటూ వెళ్ళటం, మన స్టాండ్ ఏంటి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం తీసుకున్న చర్యలు ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టీంలో చాలా కీలకమైన సభ్యులైన ఓవైసీ మన హైదరాబాద్ ఎంపీ. ఆయన ఏమంటారు, నిన్న మనం కనుక చూస్తే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ కూడా అనాలి, 5 అక్షరాలు తగిలించుకొని ఆ ఫోటోలో కనిపిస్తాడు ఆయన. విత్ ఎ purported picture of 2019 Chinese drill, claiming it as Operation Bunyan al-Marsus against India. మన సింధూర్ అని ఎలా పెట్టుకున్నామో వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సస్, ఏందో దాని అర్థం, మొత్తానికి అది పెట్టుకున్నారు, ఆ టైటిల్ పెట్టుకుంటే సరే, ఇప్పుడు వాళ్ళు మన మీద సాధించిన ఘన విజయానికి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుని ఘన విజయానికి చిహ్నంగా ఏం చేశారంటే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బంకర్లో దాక్కుని మునీర్ని బయటికి పిలిపించి, నీకు నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు నో అనకూడదని చెప్పి ఆయన మొహమాట పడిపోయాడు. నేను తాపకి మీరు పిలిస్తే బంకర్ నుంచి బయటకి ఎట్ట వస్తాను, ఏదో ఆ బంకర్లోనే వచ్చు కదా అని. అలా కాదు, ఇది 10 మంది మనం ఉగ్రవాదులందరినీ పిలుస్తున్నాను, వాళ్ళ సమక్షంలో నీకు ఈ ఒక ప్రశంసాపూర్వక పత్రము అలాగే ఒక ఫోటో కూడా నేను గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే ఆ ఫోటో ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సస్ అగెన్స్ట్ ఇండియా అని వాళ్ళు చేసిన భీకరమైన దాడిలో మనం భీతిల్లి వెనక్కి చెమటలు కక్కుంటూ వెనక్కి వచ్చిన భారత సైన్యం ఎలా వచ్చిందో చిత్రీకరించే ఒక ఇమేజ్, ఒక తస్వీర్. అది వాస్తవానికి ఏంటి, 2019లో చైనీస్ డ్రిల్ అది. ఆ డ్రిల్ ఫోటోని మాయ చేసి తీసుకొచ్చి షహబాజ్ షరీఫ్ ఈయనకి ఆసిమ్ మునీర్కి ఇచ్చాడు. పాపం ఆసిమ్ మునీర్కి ఆ ఫోటో అప్పటిదని తెలియదు. ఈయనేంటి షహబాజ్ షరీఫ్ ఏంటి ఆసిమ్ మునీర్ దగ్గర మార్కులు కొట్టేయడానికని ఒక పాత ఫోటో ఒకటి తీసుకొచ్చేసి శుభ్రంగా దానికి మంచి ఫ్రేమ్ అది కట్టించేసి, ఇదిగో నువ్వు బ్రహ్మాండంగా ఇరగదీసేసావు ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సస్ అగైన్స్ట్ ఇండియా. సో నిన్ను సత్కరించకపోతే పాకిస్తాన్ తను అవమానించుకున్నట్టు ఉంటుంది. అందుకని నేను నాతోటి సహా ఉగ్రవాదులు, ఆర్మీ డ్రెస్లో ఉన్న ఉగ్రవాదులు, సహజంగా వాళ్ళ డ్రెస్లో ఉన్న ఉగ్రవాదులు వివిధ క్యాంపుల్లో భారతదేశం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దాడి చేస్తే చనిపోగా మిగిలిన అడుగు పొడుగు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరి సమక్షంలో నీకు ఇది నేను ఇవ్వకపోతే నాకు మనసులో ఉండదంటే ఆయన కూడా పాపం ముచ్చటపడి ఆ బంకర్ నుంచి బయటకు వచ్చి శుభ్రం క్రాఫ్ అది వేసుకుని ఆ డ్రెస్ వేసుకుని వచ్చి క్రాఫ్ సారీ చూసుకుని డ్రెస్ వేసుకుని వచ్చి తీసుకున్నాడు. తీరా మోసి షహబాజ్ షరీఫ్ ఆయన మోసం చేశాడు. ఏంటి అక్కడ ఇచ్చింది, 2019 నాటి చైనీస్ డ్రిల్. దీని మీద నెటిజన్స్ మామూలుగా ట్రోల్ చేయాలి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఆసిమ్ మునీర్ని కూడా ఫర్ ఫోటోషాప్. లిటరల్గా ఇది ఫోటోషాప్ అండి వాళ్ళు చేసింది. సరే, ఓవైసీ ఆల్సో జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్ సేయింగ్ దట్ పాకిస్తాన్ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ద బ్రెయిన్స్ టు కాపీ థింగ్స్ ప్రాపర్లీ అండ్ వాంటెడ్ టు కంపీట్ విత్ ఇండియా. అరే, కాపీ కొట్టేదైనా సవ్యంగా కొట్టండిరా. వెనకటికి మనం చూసేవాళ్ళం కొంత కాపీ మాస్టర్స్ ఎట్లా ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈస్ వాడు ముందర పరీక్ష జవాబు పత్రంలో ఆన్సర్ షీట్లో కింద PT1 రాస్తే వెనకాల కూడా PT1 రాసి కాపీ మరీ చేసే ఆ టైప్లో మీరు కాపీ చేశారు. కాస్తో కూస్తో ఉపయోగించాలి కదా అని ఓవైసీ బలంగా సెటైర్స్. Yesterday, the Pakistan Army chief gifted a photo to the Pakistani
PM Shehbaz Sharif, Owaisi said during an interaction with the Indian diaspora in Kuwait, these stupid jokers want to compete with India. ఈ స్టూపిడ్ జోకర్స్, ఈ యూనిఫామ్ వేసుకున్న ఉగ్రవాది ఆయన బంకర్ మునీర్, అదే సయ్యద్ అసీం మునీర్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్, అలాగే ఇంకొక ఆయన షహబాజ్ షరీఫ్, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆడే షహబాజ్ షరీఫ్ అని వాళ్ళు ఉద్దేశించి అన్నాడు. దీస్ స్టూపిడ్ జోకర్స్ వాంట్ టు కంపీట్ విత్ ఇండియా. భారతదేశంలో వీళ్ళు పోరాడాలనుకుంటున్నారు. They had given a photograph of 2019 Chinese army drill claiming it is a victory over India. చైనీస్ డ్రిల్ 2019లో చేసిన ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి ఇది భారతదేశం మీద సాధించిన ఘన విజయంగా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. దిస్ ఈస్ వాట్ పాకిస్తాన్ ఇండల్జెస్ ఇన్, దే కెనాట్ ఈవెన్ ప్రొవైడ్ ఎ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ అని అంటూనే నకల్ కర్నేకే లియే అక్కల్ చాయే ఇన్కే పాస్ అక్కల్ భీ నహీ హాయ్, బాగా అన్నాడు అన్నమాట. ఇట్ టేక్స్ బ్రెయిన్స్ టు కాపీ అండ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. బుర్ర ఉండాలి కదా కాపీ చేయాలంటే, ఆ బుర్రే లేదు వాళ్ళ దగ్గర, ఇంకేం కాపీ చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారని. ఓవైసీ ఫర్దర్ స్టేటెడ్ దట్ గివెన్ దిస్ బ్లండర్ నో వన్ షుడ్ టేక్ ఎనీథింగ్ పాకిస్తాన్ సేస్ సీరియస్లీ. ఈ స్టూపిడ్ జోకర్స్ చేసిన ఈ వ్యవహారం చూసి ప్రపంచం రకరకాల భాషల్లో నవ్వుతోందనే మాట అన్నాడు ఆయన. ఓవైసీస్ కామెంట్ రిసీవ్డ్ అన్ ఎండోర్స్మెంట్ ఫ్రమ్ యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా దీన్ని ఎండార్స్ చేస్తూ పాకిస్తాన్కి పోల్ ఖోల్ది ఎక్స్పోజ్డ్ పాకిస్తాన్ అని అన్నారు ఆయన. అట్లీస్ట్ అసదుద్దీన్ ఓవైసీ స్పీకింగ్ యాజ్ ట్రూ ఇండియన్ ఇన్ అ వెరీ క్రిటికల్ టైం. రిజిజు గారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఆ మాట చెప్పారనమాట. ఏది ఓవైసీ గారు ఈ టఫ్ టైంలో ఒక అస్సలు సిస్సలైన భారతీయుడిగా మాట్లాడటం మాకు ఆనందం కలిగించిందని. ఆసిమ్ మునీర్ రిపోర్టెడ్లీ హోస్టెడ్ ఏ హై ప్రొఫైల్ డిన్నర్ లాస్ట్ వీక్ డ్యూరింగ్ విచ్ హీ ప్రెజెంటెడ్ ద doctored image to political leaders as a token of appreciation for their foresight during the 4-day armed conflict with India. ఇంతకీ ఏంటంటే బంకర్ నుంచి బయటకు వచ్చి ఆయన ఒక విందు ఏర్పాటు చేసేట లాస్ట్ వీక్. సో ఈ ఫోటోగ్రాఫ్ అందరికీ కాపీలు తీసి ఫ్రేములు కట్టించి అందరికీ కూడా ఆ 4 రోజుల భారతదేశంతో జరిగిన ఆ 4 రోజుల యుద్ధంలో మనం కనబరిచిన, మన పాకిస్తాన్ ఆర్మీ కనబరిచిన విశేష ప్రతిభకి నిదర్శనంగా అది బహుమానంగా ఇస్తున్నాను. Indians mocked the gesture, accusing Pakistan of trying to win the battle through Canva and Photoshop. ఫోటోషాప్ తోటి ఏంట్రా బాబు మీరు అంటే మనకి ఆ FTF సినిమాలో అనుకుంటాను ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, వెంకటేష్ వాళ్ళ మామగారితోటి ప్రదీప్ అనుకుంటా, ప్రదీప్తో అంటాడు, మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనేది. ఇప్పుడు ఈ స్టూపిడ్ జోకర్స్ని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు జనాలకి, ప్రత్యేకించి భారతీయులకి. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన దౌత్య ప్రయత్నం అంటే ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ మిషన్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఉగ్రవాదుల నికృష్టమైన దుర్మార్గమైన దాడిలో మన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, మతాన్ని ఉగ్రవాదాన్ని కలిపి మిక్సీలో వేసి బయటకు తీసి వాడేస్తున్న పాకిస్తాన్ చండాలపు చేష్టల్ని ఎక్స్పోజ్ చేయడానికి. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఓవైసీ గారు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ భారతీయ సమాజం మొత్తం మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది అండ్ రుణపడి ఉంటుంది కూడా. ఎందుకంటే మీరు ఈ టఫ్ టైంలో మీరు తీసుకున్న స్టాండ్ని, మీ పట్ల ఇప్పటివరకు ఏమన్నా అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ తొలగిపోయినాయి, మీరు అంతా గట్టిగా మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్.